ఎవ్రీబడి. సో ఆల్ మై డియర్ బడీస్, ఎలా ఉన్నారు మీరందరూ? ఇంగ్లీష్ గ్రామర్ లో మీరందరూ అడిగేది ఒకటే క్వశ్చన్, మ్యామ్ ఎడిటింగ్ ప్యాసేజెస్ లో ప్లీజ్ కొన్ని ట్రిక్స్ చెప్పండి, ఎడిటింగ్ ప్యాసేజెస్ లో ప్లీజ్ మ్యామ్ హెల్ప్ చేయండి. డెఫినెట్లీ. సో ఎడిటింగ్ ప్యాసేజెస్ ఒక ఫాస్ట్ గా క్విక్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఎడిటింగ్ ప్యాసేజెస్ క్లాస్ 10th తెలంగాణ స్టూడెంట్స్ కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ స్టూడెంట్స్ కి కూడా ఎడిటింగ్ ప్యాసేజెస్ గ్రామర్ ట్రిక్స్ యూస్ఫుల్ గానే ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్ నంబర్స్ అవి నేను చెప్తాను. సో ఛానల్ ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నారు? బికాస్ మొదటిగా ఈ ఛానల్ ని చూసిన వాళ్ళు మీకోసమే, బికాస్ దేర్ ఆర్ మెనీ గ్రామర్ ట్రిక్స్. ఇంగ్లీష్ లో, హిందీలో చాలా గ్రామర్ ట్రిక్స్ మీ ముందు రాకపోతుంది. అందుకే రెగ్యులర్ గా ఫాలో అవ్వడం చాలా చాలా అవసరం అన్నమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ ఇక్కడ చూడండి. క్వశ్చన్ నంబర్ 22 to 26 తెలంగాణ స్టూడెంట్స్ కి ఎడిటింగ్ ప్యాసేజెస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే క్వశ్చన్ నంబర్ 13 అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, దీని మీద కూడా నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఈ రెండు ఎడిటింగ్ ప్యాసేజెస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ టు స్కోర్ 10/10 ఇన్ ఇంగ్లీష్ లో మీరు 10/10 తెచ్చుకోవాలంటే ఈ రెండు క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, అందరూ 600/600 కావాలంటే లాంగ్వేజెస్ లో కూడా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి కదా. లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్ తెలుగులో మీరు ఫుల్ మార్క్స్, మంచి మార్క్స్ తెచ్చుకోకపోతే ఈ 590+ స్కోర్ అనేది డ్రీమ్ స్కోర్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది? అందుకే లాంగ్వేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఈ రెండు క్వశ్చన్, ఎడిటింగ్ ప్యాసేజెస్ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటే ఇంగ్లీష్ లో కూడా 10/10 తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ లో మిగతా పార్ట్ చాలా ఈజీగానే ఉంటుంది. Students will lose marks only in these areas, editing and transformation of sentences. Okay, so high chance untundi if you get full marks in 5/5 in editing, then English lo 10/10 or full marks in English is very easy. So Hyderabad district lo pre-final paper lo last year idi 2025 pre-final paper lo ee question icharu. సో ఎడిటింగ్ ప్యాసేజెస్ ఇలానే ఇస్తారు. ఒక ప్యాసేజ్, ఈ ప్యాసేజ్ కూడా మీ టెక్స్ట్ బుక్ నుంచే తీసుకుంటారు. అందుకే టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇంపార్టెంట్ అని చెప్పాను. కానీ పర్లేదు, ఇప్పుడు వరకు మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయలేరు అంటే అట్లీస్ట్ ఈ రూల్స్ ని ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్, ఎడిటింగ్ రూల్స్ ఫాలో అయితే కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే కింద ఉన్న పీడిఎఫ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అన్ని ఉంటుంది. ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయండి. తర్వాత లైవ్ సెషన్ లో ఆ క్వశ్చన్స్ ప్లస్ ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా నేను ప్రాక్టీస్ చేపిస్తాను. కానీ ఫస్ట్ వినండి. సో ఇలానే క్వశ్చన్ నంబర్ 22, 23, 24, 25, 26 ఇట్లా క్వశ్చన్ నంబర్ పెట్టేస్తారు. అదే ప్యాసేజ్ లో ఒక్కొక్క లైన్ లో ఎర్రర్ అనేది ఉంటుంది. ఆ ఎర్రర్ ని మీరు రెక్టిఫై చేయాలి, ఆ ఎర్రర్ ని మీరు కరెక్షన్ అనేది చేసుకోవాలి. ఓకే, సో దానికోసం మనకు కొన్ని ఎడిటింగ్ రూల్స్, 15 ఎడిటింగ్ రూల్స్ నేను చెప్తాను. సో ఆ 15 ఎడిటింగ్ రూల్స్ మీరు తెలుసుకుంటే మీకు, అంటే ఇఫ్ యూ నో దాట్ యూ విల్ గెట్ 5/5. ఓకే, దాంతో పాటుగా టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా ఇంపార్టెంట్. సరే, సో మనం మేజర్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అది ఏంటంటే ఎడిటింగ్ రూల్స్. ఎడిటింగ్ మీకు సరిగా రావాలంటే ఎడిటింగ్ రూల్స్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో డిఫరెంట్ రూల్స్ ఏమేమి ఉన్నాయి మనకు? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్ ఒకటి, టెన్సెస్ ఒకటి. ఓకే, టెన్సెస్ కరెక్ట్ గా ఉందా లేదా, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో 2+V1, మోడాల్ ప్లస్ V1, ప్యాసివ్ స్ట్రక్చర్. ఓకే, అలానే కంజంక్షన్స్, రిలేటివ్ ప్రొనౌన్, స్పీచ్ స్ట్రక్చర్, హోమోఫోన్స్, ఎక్సెస్ వర్డ్స్ ఉండడం, జంబల్డ్ వర్డ్స్, ఇట్లాంటి ఎడిటింగ్ రూల్స్ మీరు ఫాలో అయితే ఈజీగా అన్ని ఎర్రర్స్ ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ప్లూరల్ వర్డ్ దగ్గర, సపోజ్ ఇఫ్ ఐ రైట్ బాయ్, సో బాయ్ ప్లే అవుతుందా, ప్లేస్ అవుతుందా? బాయ్ ప్లేస్ అని వస్తుంది, అప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అవుతుంది. సపోజ్ ఇఫ్ ఐ రైట్ బాయ్స్, సో బాయ్స్ ప్లే అని వస్తుంది, బాయ్స్ ప్లే అని రాదు.
సో ఇట్లాంటి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కొన్ని మిస్టేక్స్ ఇస్తారు. ఓకే, యూ హ్యావ్ టు కరెక్ట్. టెన్సెస్ లో మెయిన్లీ మీరు ఫోకస్ చేసేది ఏంటంటే ఫస్ట్ లైన్ మీద. పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ చూడండి. పారాగ్రాఫ్ ఆ ప్యాసేజ్ ఫస్ట్ లైన్ లో దేర్ విల్ నాట్ బి ఎనీ మిస్టేక్స్. ఎట్లాంటి మిస్టేక్స్ ఉండవు. నెక్స్ట్ లైన్ నుంచి మిస్టేక్స్ ఉంటాయి. సో ఫస్ట్ లైన్ లో యూ హ్యావ్ టు సీ వెదర్ ఆ లైన్ ప్రెసెంట్ టెన్స్ లో ఉందా లేకపోతే పాస్ట్ టెన్స్ లో ఉంటుందా. ఓకే, సో దాట్ లైన్ ఇస్ ఇన్ ప్రెసెంట్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్. సో సపోజ్ ఫస్ట్ లైన్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది అంటే పారాగ్రాఫ్ అంతా ప్రెసెంట్ టెన్స్ లోనే రావాలి. సపోజ్ ఫస్ట్ లైన్ పాస్ట్ టెన్స్ లో ఉంది అనుకుంటే పారాగ్రాఫ్ అంతా పాస్ట్ టెన్స్ లోనే రావాలి. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. నౌన్ ఫార్మ్, అడ్జెక్టివ్ ఫార్మ్, అడ్వర్బ్ ఫార్మ్. సో కరెక్ట్ వన్ యూజ్ అయిందా లేదా. ఓకే, హీ ఒక మేల్ పర్సన్ గురించి మాట్లాడినప్పుడు హిజ్, హిమ్ ఇట్లాంటి ఫార్మ్ రావాలి. కరెక్ట్ అడ్వర్బ్ రావాలి. సో ఫీమేల్ పర్సన్ గురించి మాట్లాడినప్పుడు షీ, హర్. ఓకే, ఇట్లాంటి లైక్ అడ్వర్బ్స్ అనేది రావాలి. తర్వాత ప్రిపోజిషన్స్ లైక్ ఇన్, అట్, ఆన్, అబోవ్, బిలో. సో కరెక్ట్ ప్రిపోజిషన్స్ ఉందా లేదా అది కూడా మనం చూసుకోవచ్చు. సో ఎడిటింగ్ ప్యాసేజెస్ బేసికలీ ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ చాలా వాస్ట్ గా ఉంటుంది. ఈ వాస్ట్ గ్రామర్ ని మనం ఒక 10 minutes లో 15 minutes లో నేర్చుకోవాలంటే, ఒక 1 month లో కూడా మీరు ప్రిపేర్ అవ్వాలంటే ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. ఓకే, ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా మీరు చదువుకోవాలి. అందుకే ఈ ట్రిక్స్ ని ఫాలో అవ్వండి. ఈ ట్రిక్స్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకా కొన్ని క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ పీడిఎఫ్ లో నేను యాడ్ చేశాను. పారాగ్రాఫ్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అవి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఎడిటింగ్ రూల్స్ మైండ్ లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఎడిటింగ్ లో 5 marks తెచ్చుకుంటారు. తర్వాత ఆర్టికల్స్ ఏ అండ్ ది, ఇవి ఆర్టికల్స్ కదా. సో an apple, ఎందుకు యాపిల్ ముందు an ఎందుకు వస్తుంది? బికాస్ వావెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు ఇవి వావెల్స్ అన్నమాట. ఈ వావెల్స్ కి అంటే ముందు ఎప్పుడు an అని రావాలి. ఓకే, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే ఆర్. సో హాఫ్ an ఆర్ అంటాము కదా, హాఫ్ ఆర్ ఎప్పుడు అన్నము, హాఫ్ an ఆర్. లేకపోతే an honest. ఓకే, ఇలా మాట్లాడతాం an honest. సో an honest boy ఎందుకు? అది హెచ్ కదా, వావెల్ కాదు కదా, మళ్ళీ an ఎందుకు యూజ్ చేస్తున్నాము? బికాస్ ఆనెస్ట్ వచ్చేసి ప్రొనౌన్సియేషన్ చూడండి, ఆనెస్ట్ అయితే వావెల్ ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది. ఓకే, అందుకే ఆర్ లో హెచ్ సైలెంట్ లాగా ఉంది కదా. సో ఆర్ అంటే వావెల్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది కాబట్టి అది an ఆర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్, ఓకే, ద ఎక్కడ యూజ్ చేస్తాము? ద అలెగ్జాండర్ ద గ్రేట్. ఓకే, ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి, ఒక స్పెసిఫిక్ ప్లేస్ గురించి మనం మాట్లాడినప్పుడు ద వర్డ్ యూజ్ అవుతుంది. ఓకే, కాల్ ద బాయ్ అంటే ఆ పర్టికులర్ బాయ్ ని పిలవండి. కాల్ ఏ బాయ్ అంటే అక్కడ ఉన్న 10 మంది బాయ్స్ లో ఎవరికైనా పిలవండి, ఒక బాయ్ కి పిలవండి, అప్పుడు ఏ బాయ్. కానీ ఒక పర్టికులర్ బాయ్ గురించి నేను మాట్లాడినప్పుడు ద బాయ్ అని చెప్తాను, కాల్ ద బాయ్. ఓకే, కాల్ ద బాయ్ ఇన్ రెడ్ షర్ట్ అంటే ఎవరైతే రెడ్ షర్ట్ లో ఉన్నాడో ఆ బాయ్ ని పిలవండి. సో స్పెసిఫిక్ గురించి మాట్లాడినప్పుడు ద. ఏ ఎక్కడ యూజ్ అవుతుంది? మిగతా అన్ని కాన్సోనెంట్స్ తో ఏ యూజ్ అవుతుంది. ఓకే, ఏ పెన్సిల్, రైట్, ఐ హ్యావ్ అ బాటిల్. అలా ఆర్టికల్స్ అయిపోయింది. టు వర్డ్, ఈ టు అంటే ఇన్ఫినిట్ తర్వాత ఎప్పుడు వర్బ్ 1 రావాలి. టు వర్డ్ తర్వాత వర్బ్ 1 అంటే ప్రెసెంట్ టెన్స్ రావాలి. టు తర్వాత సేమ్ కండిషన్ మోడాల్ తర్వాత కూడా వర్బ్ 1 రావాలి. సపోజ్ క్యాన్, కుడ్, మే, మైట్ ఇట్లాంటి మోడాల్స్ తర్వాత కూడా మనము వర్బ్ 1 అనేది యూజ్ చేస్తున్నాము. వర్బ్ 1 అనేది ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేస్తున్నాము. ఓకే, అంటే ఇఫ్ ఐ సే ఐ క్యాన్ గో టు ద టెంపుల్. సో క్యాన్ ఒక మోడాల్ అంటే క్యాన్, కుడ్, షాల్, విల్, వుడ్ ఇవన్నీ మోడాల్స్. సో మోడాల్స్ తర్వాత ప్రెసెంట్ టెన్స్ రావాలి. ఐ క్యాన్ గో, ఐ క్యాన్ గాన్ రాదు. ఓకే, ఐ విల్ రైట్, ఐ విల్ రిటర్న్ రాదు. ఐ విల్ మోడాల్ తర్వాత ప్రెసెంట్ టెన్స్ ఆర్ వర్బ్ 1 రావాలి. సో ఇట్లాంటి మిస్టేక్స్ మీకు ఇస్తారు ప్యాసేజెస్ లో. ఓకే, మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ప్యాసివ్ స్ట్రక్చర్. ఓకే, సబ్జెక్ట్ లో బి యాక్టివ్ ప్యాసివ్ మీద నేను సెపరేట్ వీడియో కూడా చేశాను, అది ఒకసారి చూడండి.
ఫస్ట్ సబ్జెక్ట్, దెన్ బి, V3 బై, దెన్ ఆబ్జెక్ట్. సో దిస్ ఫార్మాట్ లో ఉండాలి అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ప్యాసేజ్ స్టార్ట్ చేస్తాము, ఫస్ట్ గివ్ 2 రీడింగ్స్. 2 రీడింగ్స్, మినిమం 2 రీడింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ రీడింగ్ లో ఫాస్ట్ గా క్విక్ రీడింగ్, సెకండ్ రీడింగ్ స్లో రీడింగ్. స్లో రీడింగ్ లోనే మీరు ఈ అన్ని గ్రామర్ రూల్స్ ని అప్లై చేస్తారు. సో కంజక్షన్స్ అండ్, ఆర్, సో, బట్ ఇవన్నీ కంజక్షన్స్ కరెక్ట్ గా యూజ్ అయిందా లేదా. ఇంకొకటి రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే హూ, విచ్, దాట్, వేర్, ఇవన్నీ కరెక్ట్ గా యూజ్ అయిందా లేదా. సో మీకు ఎలా తెలుస్తుంది ఇవన్నీ కరెక్ట్ గా? ప్రాక్టీస్ చేస్తే. సో ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ ఎడిటింగ్ ప్యాసేజ్ క్వశ్చన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది? నేనే ప్రొవైడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న PDF డౌన్లోడ్ చేయండి. దాంట్లో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అది ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకో కొన్ని కూడా నేను ఇస్తాను. ఓకే, స్పీచ్ స్ట్రక్చర్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఫస్ట్ పార్ట్ లో పాస్ట్ టెన్స్ ఉంటే సెకండ్ పార్ట్ కూడా పాస్ట్ టెన్స్ లోనే రావాలి. ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ మీద కూడా సెపరేట్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. హోమోఫోన్స్, కొన్ని వర్డ్స్ స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది కానీ ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుంది. దేర్ ప్రొనౌన్సియేషన్ సేమ్ కానీ స్పెల్లింగ్ డిఫరెంట్. సో ఇలాంటి వర్డ్స్ కూడా యూజ్ చేసుకొని ఎర్రర్ కోసం మీకు ఇస్తారు. అప్పుడప్పుడు ఎక్సెస్ వర్డ్స్ అండ్ జంబల్డ్ వర్డ్స్ ఉంటాయి, అన్నెసెసరీ వర్డ్స్ ఇచ్చేస్తారు. అవి ఎక్స్ట్రా వర్డ్స్, ఎక్సెస్ వర్డ్స్ ఏంటి అని మీరు ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. సో ఈ గ్రామర్ రూల్స్ ని మీరు ఫాలో అయితే చాలా ఈజీగా మీరు ప్రాక్టీస్ ఎడిటింగ్ ప్యాసేజెస్ ని సాల్వ్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదా, ఒక క్విక్ రీడింగ్ అండ్ ఒక స్లో రీడింగ్ ఇవ్వాలి. క్విక్ రీడింగ్ లో జస్ట్ మీకు తెలుస్తుంది ఎర్రర్ ఎక్కడెక్కడ ఉంది తెలుస్తుంది. స్లో రీడింగ్ లో అప్లై ద రూల్స్. ఫస్ట్ సెంటెన్స్ మీద ఎప్పుడు ఫోకస్ చేయాలి, బికాస్ చెక్ ద టెన్స్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న టెన్స్ షుడ్ బి ఫాలోడ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్. అండ్ టెన్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇస్తారు. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఈ రెండు మీదనే క్వశ్చన్ ఉంటుంది. ఎక్కువగా పాస్ట్ టెన్స్ ఉన్న వర్డ్ ని ప్రెసెంట్ టెన్స్ లో ఇచ్చేస్తారు, మీరు దాన్ని కరెక్ట్ చేసి పాస్ట్ టెన్స్ చేయాలి. ఇట్లాంటి ఎర్రర్స్ ఇస్తారు. ఓకే, గాట్ ఇట్. దెన్ ఒక క్వశ్చన్ చూడండి ఇక్కడ, హౌ టు రైట్ ఆన్సర్ రిప్రజెంట్ ఎలా చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ అ ఓల్డ్ పేర్. ఓల్డ్ అండ్ ఓల్డ్ రావాలి కదా, ఎందుకంటే ఓల్డ్ వర్డ్ వవెల్, ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ వవెల్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు, యాన్ అనేది రావాలి ఖచ్చితంగా. సో అదే మిస్టేక్ అక్కడ. సో ఎలా రాస్తారు, ఇది మీ టెక్స్ట్ బుక్ పారాగ్రాఫే. సో ఇక్కడ ఆన్సర్ అని మార్జిన్, ఇలా మార్జిన్ ఉంటుంది కదా. సో క్వశ్చన్ నంబర్ మీరు మార్జిన్ ఇక్కడ పెట్టాలి. సో ఇది మార్జిన్ ఉంది కదా, క్వశ్చన్ నంబర్ ఇటు పెట్టండి. తర్వాత ఫుల్ సెంటెన్స్ రాయండి. గివ్ మీ an old pair. సో యాన్ ని మీరు కరెక్ట్ చేశారు, ఏ ని కరెక్ట్ చేశారు కాబట్టి యాన్ ని అండర్లైన్ చేసేయండి. ఇలా రాయాలి. జస్ట్ డోంట్ పుట్ 20 సెకండ్ అండ్ రైట్ యాన్. ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎడిటింగ్ రాయడానికి, కరెక్ట్ ప్రెజెంటేషన్ కాదనమాట. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ దీస్ టెక్నిక్స్. సో టెన్స్ లో ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ మాక్సిమం ఇవే ఇస్తారు. మోడాల్స్ లో షాల్, విల్, వుడ్, కుడ్ ఇలాంటి వర్డ్ తర్వాత V1A రావాలి. సపోజ్ షుడ్ గో రావాలి, షుడ్ గాన్ రాదు. ఓకే, అలానే 2 ఎక్కడైతే ఉంటుంది, 2 తర్వాత కూడా V1 వస్తుంది, 2 తర్వాత కూడా V1 వస్తుంది. ఈ 2 తర్వాత చూడండి V1 ప్రెసెంట్ టెన్స్ లోనే వస్తుంది. ప్రిపోజిషన్, ఆర్టికల్స్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, బాయ్ రీడ్ ఆర్ రీడ్స్. సో బాయ్ రీడ్స్ అన్నమాట, బాయ్స్ అయితే అప్పుడు బాయ్ రీడ్. ఓకే, సో దీస్ ఆర్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, దీని మీద కూడా ఇస్తారు. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్, ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ ది. ఓకే, అలాగే ఇది ఇంకొకటి హైదరాబాద్ డిస్ట్రిక్ట్, చాలా ఇంపార్టెంట్. నేను స్టార్ మార్క్స్ కూడా పెట్టాను. రిపీటెడ్ క్వశ్చన్ దగ్గర రిపీటెడ్ క్వశ్చన్ కూడా పెట్టాను. ఏపీ స్టూడెంట్స్ ఈ గ్రామర్ రూల్స్ మీకు కూడా యూస్ఫుల్ గానే ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ఎడిటింగ్ ప్యాసేజెస్ క్వశ్చన్స్ నేను పెట్టాను, ఇవి యూ ట్రై టు గో త్రూ దిస్. తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ మీకు కూడా గ్రామర్ ఏదైతే యూస్ఫుల్ గా ఉంటుంది అది నేను సెపరేట్ గా పెడతాను. ఓకే, ప్రాక్టీస్ కోసం పెడతాను. కరీంనగర్ డిస్ట్రిక్ట్ ది, ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ క్వశ్చన్, ఇది ఒక స్టార్ మార్క్ ఎక్కడైతే ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే రిపీటెడ్ క్వశ్చన్ అయినా రాసాను, అది మీరు చూడండి. ఓకే, సో ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్స్, నేను PDF లో పెట్టాను. దీస్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్
పారాగ్రాఫ్ ఫర్ ఎడిటింగ్. ఓకే, మీ టెక్స్ట్ బుక్ నుంచి ఈ పారాగ్రాఫ్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ ఆల్సో. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్, ఇండైరెక్ట్, వాయిస్, యాక్టివ్, సింపుల్, కాంప్లెక్స్, కంపౌండ్, క్వశ్చన్ ట్యాగ్, సో ఇవన్నీ ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ జస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. వన్ బై వన్ we will complete all the grammar rules and tricks along with practice question, so that English లో grammar part మీరు full marks తెచ్చుకుంటారు. That's all. Prepare well. All the best and don't neglect languages. English, Hindi, Telugu అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే దీంట్లోనే మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటే 600 out of 600 డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. బాయ్.